కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో రాష్ట్రంలో డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహించి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన రాజీనామా చేయాలని వైసీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళన చేపడతామని రాజా ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులు ఆయా కళాశాలల యాజమాన్యాల నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారన్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ విఫలమయ్యారని, ఆయనకు ప్రచార ఆర్భటమే తప్ప మరేమీ లేదని ధ్వజమెత్తారు. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఆ నిధులను ఏం చేస్తుందని నిలదీశారు. కేసులకు భయపడే తత్వం తన కుటుంబానికి లేదని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణగా ఆగస్టు 1న కెల్లంపూడిలో పార్టీలకు అతీతంగా భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాజా చెప్పారు. భారతీయ సంస్కృతిలో గోవుకు విశిష్టమైన స్థానం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తూర్పుగోదావరి జిల్లాలో గోవధ, గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జనతా భారతి కో కన్వీనర్ బండి సత్యప్రసాద్, యానపు యేసు, స్వామి సూర్యకిరణ్, మీనాక్షి, శేషాద్రి, రవిశంకర్ తదితరులు జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్కు విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న జనతా వార్త కార్యక్రమానికి గోవధ, గోవుల అక్రమ రవాణాకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని వారు తెలిపారు. కాకినాడ నుంచి షిరిడి సాయినగర్ వెళ్లే 17206 నెంబర్ ఎక్స్ప్రెస్ రైలు 10 గంటలు ఆలస్యంగా నడుస్తోందని రైల్వే అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం కాకినాడ పోర్టు స్టేషన్ నుంచి తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు ఆలస్యంగా నడుస్తుండటంతో మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాలకు బయలుదేరుతోందని ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నీట్ విజేతలను ఘనంగా సత్కరించారు. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీవిద్య, పాలడుగుల బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు తాడిమల్ల విజయవాణి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పుల్లెల చెరువు కమలకుమారి తదితరులు నీట్ విజేతలను సత్కరించారు. నీట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు గొప్ప డాక్టర్లుగా ఎదిగి సమాజ సేవ చేయాలని, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. నీట్ పేపర్ లీక్పై నిరసనలు చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను సాధించి దేశవ్యాప్తంగా పాపులర్ అయిన కాక్రోచ్ జనతా పార్టీలాగే ఈ20 జనతా పార్టీ ఆవిర్భవించింది. పెట్రోల్ బంకుల్లో ఈ20 ఇంధనంతో పాటు 100% స్వచ్ఛమైన పెట్రోల్ అందుబాటులో ఉండాలనేది ఈ పార్టీ ప్రధాన డిమాండ్గా ఉంది. అలాగే ఈ20 పెట్రోల్ లేదా సాధారణ పెట్రోల్ ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉండాలని ఈ20 పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ20 జనతా పార్టీ తమను తాము పౌరులను నడుపుతున్న వినియోగదారుల హక్కుల ఉద్యమంగా అభివర్ణించుకుంది. సబ్సిడీలు, ఉచిత ఇంధనం, ఇథనాల్ కలిపిన పెట్రోల్ విధానాలను నిలిపివేయాలని కోరుతోంది. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టీకరణ. ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, కూటమి నాయకులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షించాలని మంత్రి లోకేష్ సూచన. సింహగిరి ప్రదక్షిణలో భక్తులకు ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. అధికారులకు హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు. బీసీ గర్జన పెట్టే నైతికత వైసీపీ నేతలకు లేదన్న మంత్రి కొల్లు రవీంద్ర. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 74 మంది బీసీల్ని పొట్టన పెట్టుకున్నారని ధ్వజం. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లేందుకు గాను ఆక్వా రైతుల ప్రతినిధి బృందం ఆదివారం భీమవరంలోని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఫీడ్ ధరలు అమాంతం పెరగడం వల్ల ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సీరియస్గా కసరత్తు చేస్తోందని తెలిపారు. గత వారం ఆక్వా రైతుల ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చి సమస్యలను వివరించిన వెంటనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇతర ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్తో ప్రత్యేకంగా సమావేశమై ఆక్వా రైతుల ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువెళ్లామని శ్రీనివాస్ వర్మ వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తన ఢిల్లీ పర్యటనలో ఆక్వా రైతుల సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. సీఎం దాదాపు గంటన్నర పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై సుదీర్ఘంగా చర్చించారని పేర్కొన్నారు. సోయాబీన్ ధరల పెరుగుదల, అలాగే మన ప్రాంతం నుంచి ఫిష్ మీల్ భారీగా ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుండడమే ఫీడ్ ధరలు అమాంతం పెరగడానికి ప్రధాన కారణమన్న అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినట్టు ఆయన తెలిపారు. త్వరలోనే ఫీడ్ ధరల తగ్గింపు, ఎగుమతుల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుందని, ఆక్వా రైతులకు తప్పక మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆక్వా రైతుల సమస్యల మీద గత వారం రైతుల సంఘం నాయకులుగా ఉన్నటువంటి సుబ్బరాజు గారు, రాంబాబు గారు, అదేవిధంగా గాంధీ భగవాన్ రాజు గారు, వెంకటరాజు గారు, వీరల రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ ప్రతినిధుల బృందం గత వారం ఢిల్లీ రావడం జరిగింది. వారి యొక్క సమస్యల మీద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, ఇతర ఎంపీలు చాలామంది పీయూష్ గోయల్ గారితో, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడటం, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో దాదాపు గంటన్నర సేపు పీయూష్ గోయల్ గారితో సమావేశం అవడం, నేను రామ్మోహన్ నాయుడు గారు కలిపి, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారితో కలిసి సమస్యను వివరించడం, ఏదైతే ముఖ్యంగా మేత ధరలు అధికంగా పెరిగినటువంటి సందర్భంలో ఏదైతే ఫీడ్ ఫ్యాక్టరీ యజమానులు చెప్పేటువంటి విషయాలు ఉన్నాయో, సోయాబీన్ ధర పెద్ద ఎత్తున పెరిగిందనేటువంటి విషయం, అదేవిధంగా ఫిష్ మీల్ ఈ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతుంది అనేటువంటి విషయం మీద ముఖ్యమైనటువంటి సమస్యగా తీసుకుని చర్చించడం జరిగింది. దీని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుని రైతుకి ముందుగా లాభం జరగాలంటే ఒకటి ఫీడ్ ధర తగ్గాలి, రెండు ఉత్పత్తి వ్యయం తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది, అదేవిధంగా ఎక్స్పోర్ట్ ధర పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు జరిగినప్పుడు మాత్రమే అంతిమంగా రైతుకి లాభం చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఫిష్ మీల్ ఎక్స్పోర్ట్ మీద కొన్ని చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన, అదేవిధంగా ఏ విధంగా సోయాబీన్ ధర తగ్గించగలమైనటువంటి విషయాల మీద ముఖ్యంగా పీయూష్ గోయల్ గారు, నిర్మలా సీతారామన్ గారు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పోర్టర్స్ కూడా వారికి సంబంధించినటువంటి సమస్యలు చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఏ విధంగా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలనేటువంటి విషయం మీద కేంద్రంలో కొంచెం సీరియస్గా కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా చెప్తూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యల్ని పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తాయనేటువంటి విషయం తప్పనిసరిగా ఆ రకంగా ముఖ్యమంత్రి గారు, నేను రామ్మోహన్ నాయుడు గారు పీయూష్ గోయల్ గారితో సమావేశమైనప్పుడు ఆ మేరకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత కూడా కొంత ఇన్ఫర్మేషన్ వారు అడగడం జరిగింది, మంత్రులు, కేంద్ర మంత్రులు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఏదైతే మన బేద మస్తాన్ రావు గారు ఉన్నారు, రైతులకు సంబంధించి విషయాల మీద కానీ, అదేవిధంగా ఎక్స్పోర్ట్కి సంబంధించిన విషయాల మీద కానీ, ధర ఎందుకు పెరుగుతుంది, ఎంత పెద్ద ఎత్తునటువంటి విషయాల మీద ఒక నోట్ తయారు చేసి మంత్రులకు ఇవ్వడం జరిగింది. దీని మీద త్వరలోనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనేటువంటి విషయాన్ని సందర్భంగా ఉత్తరాంధ్ర మణిహారంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నభూతో నా భవిష్యత్ అనే రీతిలో అత్యంత ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఉత్తరాంధ్రలోని 5 జిల్లాల నుంచి సుమారు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రధాని బహిరంగ సభను దిగ్విజయం చేయాలని ఆయన కోరారు.
ఈ నెల 28, 29 తేదీలో జరగనున్న సింహగిరి ప్రదక్షిణకు ప్రగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ మార్గంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం కొండపైకి దర్శనాల కోసం వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేసి తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు అనువైన ప్రాంతాల్లో నమూనా ఆలయాలు ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, భద్రత, ట్రాఫిక్ తదితర అంశాల్లో తగిన చర్యలు తీసుకోవాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని హోంమంత్రి సూచించారు. మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా, అంగరంగ వైభవంగా, చాలా భక్తిభావంతో చేసే గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం జూలై 28వ తారీఖున రావటం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్స్ గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా సిపి గారు ఆధ్వర్యంలో, జీవీఎంసీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 2-3 మీటింగ్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఈరోజు కూడా లోకల్ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అఫీషియల్స్ అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాట్ల గురించి, అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటం ఒక ఎత్తు అయితే, ఆ 2 రోజులు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మా డిపార్ట్మెంట్ మీద, అడ్మినిస్ట్రేషన్ అందరి మీద ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఈరోజు మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ చూసుకుంటే గిరి ప్రదక్షిణకి దగ్గర 5 లక్షల మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. సుమారుగా 32 కిలోమీటర్లు. ఎంత భక్తిభావంతో చేస్తారంటే, మధ్యాహ్నం మొదలైన గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. నిజంగా ఆ టైంలో 32 కిలోమీటర్లు కూడా జనసందోహంతో ఎక్కడిదక్కడ ప్రజలు కూడా నడుస్తూ భక్తిభావంతో ముందుకెళ్ళి ఆ నరసింహస్వామిని తలుచుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. దాని నేపథ్యంలోనే 32 కిలోమీటర్లు ఏదైతే గిరి ప్రదక్షిణ రూట్ ఉందో, ఆ రూట్ ఇప్పటికే డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇప్పటికే జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేయడమే కాకుండా కొన్ని చోట్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్తో ఎక్కడ కూడా భక్తులు నడిచేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకున్నారు. మళ్ళీ ఇంకొక 2 జాయింట్ కమిటీ మీటింగ్స్ కూడా, అంటే ఇన్స్పెక్షన్ కూడా చేసుకొని మిగతా అవన్నీ కూడా ఎక్కడైనా వర్క్ పెండింగ్ ఉంటే కూడా అవి కూడా పూర్తి చేసుకుంటారు. వీటితో పాటు అప్రాక్సిమేట్లీ స్వామివారి రథం మనకి తొలిపావంచ దగ్గర 2 గంటలకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అప్ టు 9, 9:30, 10 వరకు కూడా సాగుతూనే ఉంటుంది. అయితే అక్కడ మనకి తొలిపావంచ దగ్గర చాలామంది కొబ్బరికాయలు కొట్టే పరిస్థితి కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి దగ్గర 50 క్యూ లైన్స్తో 120 ఐరన్ స్టాండ్స్తో కలిపి అక్కడ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అక్కడికి వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకి కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఓవరాల్గా చెప్పాలంటే 28 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. 32 కిలోమీటర్లు మొత్తం అంతా కూడా అదంతా నడిచే దారి అంతా, వాటిలో 28 స్టాల్స్, హెల్పింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణ సహాయ కేంద్రాలు అనే పేరు మీద అందులోని అడ్మినిస్ట్రేటివ్ సైడు, రెవెన్యూ సైడు, పోలీస్ సైడు, హెల్త్ సైడు, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. 28 కౌంటర్స్ దగ్గర సహాయ కేంద్రాలు అక్కడ కూడా ఉంటారు. వాళ్ళతో పాటు 7 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 7 కంట్రోల్ రూమ్స్ దగ్గర కూడా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ, అంటే 32 కిలోమీటర్ల పరిధిలోని కూడా వాటర్ ఫెసిలిటీస్ కల్పిస్తూనే 7 కంట్రోల్ రూమ్స్ దగ్గర కూడా సపరేట్గా వాటర్ ఫెసిలిటీ, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టము, మెడికల్ క్యాంపు అన్నీ కూడా రన్ అవుతాయి. వీటితో పాటు 1 కమాండ్ కంట్రోల్ రూమ్ తొలిపావంచ దగ్గర మనకి కంటిన్యూ 24/7 పనిచేసేటట్టుగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తుంది. వీటితో పాటు 115 వాటర్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి 115 వాటర్ పాయింట్స్ని కూడా పెడుతున్నాం. మీకు తెలుసు, యోగాంధ్ర టైంలో బబుల్స్ని ఎలాగైతే పెట్టామో అదేవిధంగా ఇక్కడ 115 పాయింట్స్లో వాటర్ బబుల్స్ని కూడా ఏర్పాటు చేయడమే కాదు, సపరేట్గా మళ్ళీ వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అవైలబిలిటీ ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వంలో అమర్నాథ్ గౌడ్, తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య లాంటి 74 మంది బీసీల్ని పట్టన పెట్టుకుని ఇప్పుడు ఏ మోకం పెట్టుకుని బీసీ గర్జన పెడతారంటూ వైసీపీ నేతల్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. బీసీ గర్జన పెట్టే నైతికతే వారికి లేదని దుయ్యబట్టారు. అప్పట్లో బీసీల మీద హత్యలు, దాడులు జరిగినప్పుడు జోగి రమేష్, విడుదల రజని, చెలుబోయిన వేణుగోపాలకృష్ణ లాంటి వాళ్లు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ముందు మోకరిల్లి బీసీల ఆత్మగౌరవం తాకట్టు పెట్టిన వ్యక్తి మాజీ మంత్రి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ అని దుయ్యబట్టారు. అందరికీ నమస్కారం. బలహీన వర్గాలనే పదం పలకడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి
జగన్మోహన్ రెడ్డి ఈరోజు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి బలహీన వర్గాల్ని అనగదొక్కి ఈరోజు ఏ మొహం పెట్టుకుని బీసీ ఖర్చులు పెడతావో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో అత్యంత దయనీయంగా 5 సంవత్సరాల పాటు బలహీన వర్గాల్ని అనగదొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అక్రమ కేసులు పెట్టడం, ఎవరైతే నాయకులుగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరి మీద కూడా అరెస్టులు చేయించడం, జైల్లో పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అలాగే అనేక మంది తోట చంద్రయ్య నడి రోడ్డు మీద పేక్కోసి చంపేశాడు, అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి తగలబెట్టేశారు, నందం సుబ్బయ్య, ఇలా అనేక మంది బలహీన వర్గాల్ని పొట్టన పెట్టుకుని ఇవాళ బీసీ గర్జన అనే పదం పెట్టి ఏదో సాధించాలని అనుకునే జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశాన్ని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ఇవాళ సోకాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు జోగి రమేష్ గారు కానీ, విడుదల రజనీ గారు కానీ, అలాగే అక్కడ విచ్చేసినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున మీ గొంతులు మోగబోయినాయా? అక్రమ కేసులు కట్టి జైల్లో పెట్టి అమాయకుల్ని, బీసీ సోదరుని నడి రోడ్డు మీద హత్యలు చేస్తూ ఉంటే కనీసం మీ గొంతు పెగలలేదే? కనీసం ఆ రోజున ఇది తప్పు అనే మాట మీరు మాట్లాడలేదే? కనీసం ఒక్క బలహీన వర్గాలకు చెందినటువంటి అమాయకుల్ని కనీసం వచ్చి మీరు పరామర్శ చేశారా? వాళ్ళని జైలు నుంచి బెయిల్ తీసుకుని బయటకు వస్తే ఊరేగింపులు చేశారు. మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి? ఇదొకటే కాదు, స్థానిక సంస్థలో రిజర్వేషన్ల కోత కోశారు. 34% నుంచి 24%కి రిజర్వేషన్ల కోతకు వస్తే ఎక్కడికి పోయారు వైఎస్ఆర్ పార్టీ బీసీ నాయకులని నేను అడుగుతా ఉన్నా. మరో రోజున కార్పొరేషన్ల పేరుతో దగా చేస్తే మీరందరూ ఎక్కడికి పోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు యూనివర్సిటీల్లో ఒక్క వైస్ ఛాన్సలర్ కూడా పెట్టడానికి అర్హత లేదా బీసీలకి? 50% పైన ఉన్నటువంటి బలహీన వర్గాలకి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా అవకాశం కల్పించలేనటువంటి వ్యక్తులు మీరా ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ బలహీన వర్గాల్ని మోసం చేయాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మీరు చేయాలంటే అది సాగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అసలు జోగి రమేష్ గారికి ఏ అర్హత ఉంది? మీరు చేసినటువంటి పాపాలు ఇవాళ బలహీన వర్గాలందరూ కూడా తలదించుకునే విధంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు. అక్రమ మద్యం వ్యాపారం, మరి ఇవాళ చూసాం, సొంత కోడల్ని అదనపు కట్నం కోసం మరి చిత్రహింసలో పెట్టారని చెప్పి ఆ తల్లి వచ్చి వాళ్ళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే మీ యొక్క నైజం, మీ యొక్క ఆలోచనలు. ఇవాళ మరొక నాయకుడు చెల్లిపోయిన వేణుగోపాల్ గారు ఆ రోజున బలహీన వర్గాల యొక్క మరి తలదించుకునే విధంగా మోకరిల్లి మరి దండాలు పెట్టావే సుబ్బారెడ్డి గారికి. మరి అవమానం కాదా అది బలహీన వర్గాలకి? అదే కాదు, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పక్కన ఒక్క బీసీ నాయకుడినన్నా మీరు కూర్చోపెట్టగలిగారా? ఢిల్లీ వెళ్తే ఆయన బంధువులు లోపల పెట్టుకుని ఆయన సమావేశం పెట్టుకున్నాడు తప్ప కనీసం ఒక్క పార్లమెంట్ సభ్యుడిని, బీసీ పార్లమెంట్ కానీ ఎస్సీ పార్లమెంట్ సభ్యులు కానీ కనీసం లోపల్లో కూడా పిలవకుండా తలుపు దగ్గర నుంచో పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మర్చిపోతారనుకుంటా ఉన్నారా? ఎన్ని అవమానాలు చేశారు మీరు? దాదాపు 74 మంది బలహీన వర్గాల్ని పొట్టన పెట్టుకున్నారు. కాళహస్తిలో
ఒక రజక సోదరి లోకేష్ గారికి పలకరించిందని చెప్పి బడ్డీ కొట్టును పగలగొట్టి తగలబెట్టి ఇచ్చేసారు. ఇవన్నీ బలహీన వర్గాలు మర్చిపోతారనుకుంటా ఉన్నారా? ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి అరాచకాలు మర్చిపోతారనుకుంటా ఉన్నారా? కనీసం ఆ రోజు వచ్చి మీరు ఒక్కరినన్నా మీరు పలకరించారా? అన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోయారా? ఇవాళ గర్జన పేరు పెట్టి ఇవాళ బలహీన వర్గాల్ని ఏదో చిచ్చు పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే అది జరగదు జగన్మోహన్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు క్యాబినెట్లో దాదాపు 9 మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. మరి ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు అతి కీలకమైనటువంటి ఫైనాన్స్ కానీ, అలాగే R&B కానీ, ఎక్సైజ్ కానీ అతి కీలకమైనటువంటి పదవులు ఆ రోజునే ఆయన బలహీన వర్గాలకు ఇచ్చి ప్రోత్సహించారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీ పరీక్షల్లో తీవ్ర అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం డిఎస్సీ నిర్వహణలో నిబంధనలు పక్కన పెట్టి గోప్యతను దెబ్బతీస్తూ అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. కేంద్రంలో నీట్ వ్యవహారంలో అనుసరించిన తీరుగానే ఇక్కడ కూడా లోకేష్ రాజీనామా చేసి డిఎస్సీ స్కామ్పై స్వతంత్ర సంస్థ అయిన సిబిఐతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో మరి సుదీర్ఘకాలం ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు రావడం మరి విద్యార్థుల బంగారు భవిష్యత్తును కాలరాసే మరి ఈ యొక్క ప్రక్రియ ఇది. మరి దీన్ని మరి వారు బాధ్యత వహిస్తూ ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ని సెట్ చేయడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని లోకేష్ బాబు కూడా ఈరోజు మేము సాక్ష్యాలు ఆధారాలు ఏవని చెప్తే మీరు అడిగితే అన్నీ స్పష్టంగా కూడా ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానంగా ఈ డిఎస్సి వ్యవహారంలో కాన్ఫిడెన్షియాలిటీ అంటే గోప్యత, ట్రాన్స్పరెన్సీ పారదర్శకత, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ న్యూట్రాలిటీ, ఇవి ప్రధానంగా ఎక్కడ కనపడలేదు. ప్రశ్నాపత్రం మరి తయారు చేసే వ్యవస్థ, పరీక్షలు నిర్వహించే వ్యవస్థ, 2 సపరేట్ వ్యవస్థలు ఉండాలి, 2గా కలిసిపోయాయి. తద్వారా గోప్యత మరి పూర్తిగా లేకుండా పోయింది. ఏదైతే ప్రశ్నపత్రాలు అప్లోడ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మరి ఎలా అని చెప్పి ఈరోజు అడుగుతూ ఉంటే ఇవి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ అంశాలని పక్కదోమ పట్టించి డైవర్షన్ పాలిటిక్స్కు చంద్రబాబు నాయుడు గారు దిగారు. లోకేష్ బాబు అయితే ఇంతవరకు విద్యాశాఖ మంత్రి ఇంతవరకు కూడా డిఎస్సి ఎగ్జామ్ మీద వచ్చినటువంటి ఆరోపణలు దీనికి ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అధికారులను పిలిపిస్తాడు ఎప్పుడోసారి, ఓసారి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళని పిలిపిస్తాడు, ఓసారి జిఐడి వాళ్ళని పిలిపిస్తాడు, ఓసారి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ పిలిపించేసి మేము ఎప్పుడైతే ప్రశ్నలు అడిగినా దానికి ఏదో ఒక సమాధానం చెప్పి ఇంకా అయిపోయింది, ఇంతటితో క్లోజ్ చేయండి, ఇంకేం లేదు ఇందులో అంటారు. అన్ని ఆధారాలు, సాక్ష్యాలు, వీడియో టేపులు, ఈ యొక్క పోస్టుల్ని ఎంతకు అమ్ముకుంటా ఉన్నారు, ఎంతకు డిమాండ్ చేస్తూ ఉన్నారు, వీటన్నిటినీ కూడా తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ ముందు ఉంచితే గవర్నర్ గారే చెప్పారు కొన్ని వందల కేసులు ఈ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద కోర్టులో ఫైల్ అయి ఉన్నాయి. సుమారు 300 నుంచి 400 కేసులు స్వయాన గవర్నర్ చెప్పడం జరిగింది. ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఇది మ్యాటర్ సబ్జుడిస్, కాబట్టి నేను మాట్లాడడానికి లేదు అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబును. సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల త్యాగం, వారి యొక్క కుటుంబం యొక్క ఆశల్ని లేకపోతే వారి యొక్క ఇవి
ఎదురుచూపుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్ళు ఎంతగా ఈ యొక్క ఉద్యోగాల కోసం ఎదురు చూశారు. వైసీపీ ప్రభుత్వంలోనే 6,000 పైగా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే మేము హారిజాంటల్ రోస్టర్ ఫాలో అవుతాం, వర్టికల్ రోస్టర్ కాదు ఇది అని చెప్పి అన్నీ చెప్పి మాయమాటలు చెప్పి చివరకు ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం చేసింది అంటే వాళ్లకు నచ్చిన అభ్యర్థులు సెలెక్ట్ అయ్యేంత వరకు గేట్లు ఎత్తడం జరిగింది. అభ్యర్థులందరూ సెలెక్ట్ అయిన తర్వాత గేట్లు క్లోజ్ చేశారు. దీనికి ఉదాహరణ మేము తీసుకొచ్చి చెప్పాం. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47. ఈ జీవోల ద్వారా డిఎస్సి ప్రవేశ పరీక్ష రాయకుండా మొట్టమొదటిసారిగా చరిత్రలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది ఎలా జరిగిందంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు రాజకీయంగా మరి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు ఆ సర్టిఫికెట్ల యొక్క వెరాసిటీ, వ్యాలిడిటీ, అథెంటిసిటీ కూడా వెరిఫై చేసుకోకుండా స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ల మీద పరీక్ష లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి అదే సిస్టమ్ మళ్ళీ ఫాలో అవుదాం అనుకుంటే ఆ జీవోలు మళ్ళా కనపట్లేదు. ఆ జీవో నంబర్ 447 రద్దు చేసి మళ్ళా జీవో నంబర్ 56 ద్వారా యథాతథంగా మళ్ళా నిబంధనలు మార్చడం జరిగింది. ఇది బ్లేటెంట్ ఫ్రాడ్, క్లియర్ కట్ వయలేషన్ ఆఫ్ ది సిస్టమ్. ఉన్న వ్యవస్థలను చిన్న భిన్నం చేస్తూ డిఎస్సి పరీక్ష అనే నెపంతో 16,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు అనర్హులైన వాళ్ళందరినీ కూడా అందలమెక్కించే కార్యక్రమం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పాల్పడిందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా, నిరుద్యోగ యువతంతా కూడా జెన్జీ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు ఖచ్చితంగా లోకేష్ బాబు జెన్జీకి సమాధానం చెప్పాలి. రేపు 28వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున ఈ అంశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాల ద్వారా మళ్ళా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంది. జగన్ పాలనలో తల్లులకు మహిళలకు ఒరిగిందేమీ లేదని రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పేతల సుజాత విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ బటన్ నొక్కుడు, పబ్లిసిటీ తప్ప తల్లులకు జగన్ చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. సంక్షేమం పేరుతో కేవలం ప్రచారం మాత్రమే చేసుకున్నారని, పథకాల అమలులో పారదర్శకత లేదని, డప్పు కొట్టుకోవడమే జగన్ నైజమని పేతల సుజాత మండిపడ్డారు. తల్లికి వందనం అనే పథకం కేవలం ఒక సంక్షేమ పథకమే కాదు, ప్రతి తల్లి త్యాగానికి తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి గౌరవం. పిల్లల విద్యకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రతి ఇంటి భవిష్యత్తుకు బలోపేతం చేసే విధంగా చేసే మహోత్తరమైనటువంటి కార్యక్రమం ఈ తల్లికి వందనం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేదైతే ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ప్రధాన హామీ అయినటువంటి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి 2026-27 సంవత్సరానికి నిధులు విడుదల చేయటం జరిగింది. ఈ డబ్బులన్నీ కూడా డైరెక్ట్ తల్లుల యొక్క ఖాతాల్లోకి జమ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. గత వైసీపీ గవర్నమెంట్లలో ప్రభుత్వంలో అలా చేయకుండా, ఎందుకంటే గత వైసీపీ గవర్నమెంట్లో 2 పిల్లలకి ఇస్తామన్నారు, కానీ ఒకరికే ఇచ్చారు. సరిగ్గా కూడా వేయలేదు. స్టూడెంట్స్ అందరినీ కూడా తగ్గించేశారు. సో మేము వైసీపీ గవర్నమెంట్ లాగా అబద్ధాలు చెప్పలేదు, మోసాలు చేయలేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టామో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం వర్తింప చేస్తామని ఏదైతే మేము హామీ ఇచ్చామో ఆ హామీని గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము అమలు చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున మళ్ళా 26-27 సంవత్సరానికి సంబంధించి 2026-2027 సంవత్సరానికి సంబంధించి కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా నిధులు తల్లుల ఖాతాలో కూడా వేసిన విషయాన్ని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున చూస్తే
ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అండి ఈ తల్లికి వందనం కార్యక్రమం. ఎందుకంటే గత వైసీపీ గవర్నమెంట్లో చాలా తల్లుల్ని మోసం చేశారు. ఎందుకంటే వాళ్ళు పాపం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి హామీ ఇచ్చి కూడా ఆ హామీని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయలేదు. కానీ ఈ రోజున మేము ఆ తల్లుల బాధను అర్థం చేసుకున్నాం, ఆ కుటుంబం యొక్క ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకుని మేము హామీ ఇచ్చాం, హామీని నిలబెట్టుకున్నాం. ఈ రోజున చూస్తుంటే తల్లికి వందనం పడ్డ తల్లుల ఆనందం అసలు వెలకట్టలేనిదండి. ఒక్కరే కాదు, ఇద్దరే కాదు, ముగ్గురే కాదు, నలుగురే కాదు, 5, 6, 7, 8 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రతి తల్లికి కూడా చాలా సంతోషంగా అమలు చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 42,76,802 మంది తల్లుల ఖాతాల్లోకి దాదాపు 10,000 పైచిలకు కోట్ల రూపాయలు నిధులని విడుదల చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. దాదాపుగా 67,47,190 మంది విద్యార్థులు ఈ తల్లికి పథకం ద్వారా బెనిఫిట్ పొందుతున్న విషయాన్ని తెలియజేస్తున్నామండి. చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. 67,47,190 మంది విద్యార్థులకి ఈ రోజున తల్లికి వందనం కార్యక్రమాన్ని మేము ఇస్తున్నాం. చాలా ధైర్యంగా, చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. సమాజంలో చిట్ట చివరి బిడ్డ వరకు కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే గౌరవ సీఎం గారు, గౌరవ లోకేష్ బాబు గారి యొక్క ఒక మంచి ఆలోచనకి ఈ రూపం ఈ తల్లికి వందనం కార్యక్రమం. ఉన్నతమైనటువంటి విలువలతో, ఉన్నతమైనటువంటి ఆశయాలతో విద్యార్థుల్ని మంచిగా స్కూల్లోనే వాళ్ళకి మంచి నడవడిక నేర్పిస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి. అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలంటే మొట్టమొదటిది మన కింద స్థాయి స్కూల్స్ నుంచే మనం ఒక బాట వేయాలనే ఒక మంచి ఆలోచన లోకేష్ గారు నూతన సంస్కరణలు ఎడ్యుకేషన్లో తీసుకురావటం మూలంగా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి కూడా తల్లికి వందనం వర్తింపజేస్తున్నాం. ఆ తల్లుల యొక్క ఖాతాల్లో కూడా ఈ రోజున 10,000 కోట్ల రూపాయల పైచిలకు నిధులని ప్రతి తల్లి అకౌంట్లో కూడా వేసిన సంగతిని కూడా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టీకరణ. ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, కూటమి నాయకులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షించాలని మంత్రి లోకేష్ సూచన. సింహగిరి ప్రదక్షిణలో భక్తులకు ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. అధికారులకు హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు. బీసీ గర్జన పెట్టే నైతికత వైసీపీ నేతలకు లేదన్న మంత్రి కొల్లు రవీంద్ర. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 74 మంది బీసీల్ని పొట్టన పెట్టుకున్నారని ధ్వజం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.